కింద పడదు కింద పడదు కింద పడదు ఈ ఎర్ర జెండా మా ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు. కింద పడదు కింద పడదు కింద పడదు ఈ ఎర్ర జెండా మా ప్రాణం ఉన్నంత వరకు. ఈ పాటని మా నాన్న ఎప్పుడూ పాడుతూ ఉంటాడు. నేను కూడా ఆ పాటను ఎన్నోసార్లు విన్నాను. కింద పడదు కింద పడదు కింద పడదు ఈ ఎర్ర జెండా మా ప్రాణం ఉన్నంత వరకు అలా ఎగురుతూనే ఉంటుంది ఈ ఎర్ర జెండా. మా నాన్న పోయాడు, నా చెల్లెలు పోయింది, నా అంజలి పోయింది, నా గుండె చప్పుడైన నా పార్టీయే నన్ను తరిమేసింది. నాయకుడు అలెక్స్ ఇప్పుడు ఖైదీ అలెక్స్ అయ్యాడు. కానీ అయినా సరే చెప్తున్నా, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, జిందాబాద్. చంపరవాడి ఇలా ఒక్కసారి కోసారంటే అయిపోద్ది. 8 ఏళ్ళకి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు. 15 రోజుల పెరల మీద వచ్చాను నా కొడుకును చూడటానికి. మాకెవడైనా అడ్డుపడితే అంజలికి తోడబుట్టిన అన్నయ్యలను కూడా చూడను. దేవుడా, వీడెప్పుడొచ్చాడు బయటికి? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను కదరా గొడవ పడకూడదు అని. జైల్లో నీ ప్రవర్తన బాగుందని జైలర్ చెప్పినందువల్లే నిన్ను ఈ రోజు వదిలేస్తున్నాను. పెరల్ టైం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడ ఇంకేదైనా చేశావో. సార్ నేను కాదు, శ్మశానంలో వాళ్ళే. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ నాకు అవసరం లేదు. ఇంకోసారి ఇలా గొడవ చేస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. వెళ్ళరా. ఎందుకు ఇవన్నీ? నేను అప్పుడే చెప్పాను కదా, వాళ్ళు నేను ఇరికించడం కోసం ప్రయత్నిస్తున్నారా? నువ్వు ఎవరి మీద ప్రతాపం చూపించాలనుకుంటున్నావు? నేను నా కొడుకును చూసి 8 సంవత్సరాలయ్యింది. వాడే నన్ను పెరల మీద తీసుకొచ్చాడు. నేను వచ్చి 2 రోజులయ్యింది. నా కొడుకు ఎక్కడరా అని అడిగితే ఎవడూ సమాధానం చెప్పట్లేదు. ఎందుకు నా కొడుకును నా నుంచి దూరం చేస్తున్నారు? ఏం చేయాలో నాకు తెలుసు. అలెక్స్ ఆగు, ఆగు. అలెక్స్ చెప్పేది విను. అమ్మా, ప్రిన్సిపల్ రూమ్ అదిగోండి అక్కడుంది. కమిన్. ఏమిటి? మా అబ్బాయిని కలవాలి. అబ్బాయి పేరేంటి? షైన్ ఫిలిపోస్. ఓ, షైన్ ఫిలిపోస్. వాడి ఎడ్యుకేషన్ ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను. వాడిక్కడ లేడు, ఫుట్బాల్ టోర్నమెంట్కి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత వస్తాడు. సరేనండి. శిక్ష పూర్తయిందా? పరోల్ మీద వచ్చా. రా. ఏమైంది? ఆయన చూసావా? చూడలేదు. వచ్చి కూర్చొని భోంచేయండి. వద్దమ్మా. నిన్న ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను రా. వాడేదో ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం వేరే ఊరు లేడని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఎందుకైనా మంచిది, అక్కడికి వెళ్ళి చూస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, వాణ్ణి కూడా తీసుకెళ్ళు. పాస్ చేయండిరా. సార్, ఈ మేరీమాత స్కూల్ పిల్లల్ని చూడాలంటే ఎలా? వాళ్ళందరూ గేమ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇంకా హాస్టల్లోనే ఉంటారు. ఆ హాస్టల్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది.
రెడీ బాయ్స్. అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళారు అన్నయ్య. ఎప్పుడు వస్తారంట? అది తెలీదు అన్నయ్య. పదరా వెళ్దాం. నా 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 ఈ టైంలో ఏమైనా బస్సులు తిరిగే అవకాశం ఉందా? ఒక లాస్ట్ బస్సు ఇక్కడ ఆగుతుందా? ఇక్కడ ఆగదు, అటు వెళ్ళి ఆ టర్నింగ్ లో ఆగుతుంది. వీడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడా? ఎలెక్స్, 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 నువ్వు ఎప్పుడొచ్చావు? నన్ను పిలవచ్చు కదా, ఇక్కడ నువ్వు పడుకునేది. పర్లేదు అబ్దుల్ భాయ్, ఇలా కింద పడుకోవడం బాగా అలవాటైపోయింది. లోపలికి రా. రాత్రి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది, డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని ఇక్కడే పడుకున్నా. అయితే లోపలికి రా, ఇక్కడ చాలా మంచుగా ఉంది. అమ్మా, అమ్మా 2 టీ తీసుకురా. తీసుకొస్తాను. రాష్ట్రంలో మళ్లీ ఏటీఎం ఆక్రమణాలు. కేటుకే జంక్షన్ లో నిన్న రాత్రియే జరిగింది ఈ సంభవం. ఆక్రమణ చేసేవాళ్ని గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇది అలవాటైపోయింది. సీసీటీవీ దృశ్యాల్ని సైబర్ సెల్ సహాయంతో పోలీసులు వీక్షిస్తున్నారు. అటాక్ చేయబడిన ఏటీఎం సెక్యూరిటీ చాలా ప్రమాదంలో ఉన్నారు. అటాకర్స్ ని వెంటనే పట్టుకుంటారని జిల్లా పోలీసులు మేధావులు చెప్పారు. ఏమైంది? ఎందుకు ఏం మాట్లాడలేదు? నీ పాత టెక్నిక్స్ అన్ని పనికిరావు. డబ్బులు కావాలి ఎత్తు పరిస్థితిలో. విన్నావరా? ఎవరండి? మా అబ్బాయిని చూద్దామని. ఆగరా, అటు పట్టుకోండిరా. ఆగో, పట్టుకోండిరా వాడిని. ఆగో, ఆగమంటుంటే. ఆగో, ఆగో, పట్టుకోండిరా వాడిని. ఆగో, ఆగమంటుంటే. పట్టుకోండిరా వాడిని. ఆగో. జింకలా పరిగెత్తా. అవునవును, ఏంటో ఈసారి కూడా తప్పించుకున్నాడు. ఏంటి సార్, ఏమైంది? వాడు ఈ స్కూల్లో స్టూడెంట్. గంజా అమ్మడమే వాడు వృత్తి. వాడిని పట్టుకోలేకపోయాం, లేకపోతే పోలీసులకు పట్టించేవాడిని. ఎలా దొరుకుతాడు? తల్లిదండ్రులను చంపి జైలుకి వెళ్ళినాడు కదా. తల్లిదండ్రులుంటేనే పిల్లలు చెడిపోతున్నారు. ఈడు అనాథ, చెడిపోకుండా ఉంటాడు.